అయిపోయింది. ఇట్లా ఉద్యోగం చేస్తావా అంటే నా వ్యాపారం పెడతావా? ఉద్యోగమే. ఏం ఉద్యోగం చేస్తావా? ఏదో ఒకటి హాస్పిటల్లో దొరుకుతాయి హాస్పిటల్లో. ఎంఎస్సీ అంటే దేనికి సంబంధించింది? మైక్రోబయాలజీ అంటే డాక్టర్ కిందకే వస్తుంది. పెళ్లి చేసుకోవా? ఎవరు పిచ్చి చేసుకుంటావా? మనం చేసుకుంటావా? తెలియదు నా పక్కలరా ఏమి మారిపోయారా? ఈయన బోండా తాత తెలుసు అంతే. బోండా తాత బోండా తాత తెలుసు మీకు? బ్రహ్మయ్య ఆయన బోండా తాత అని పిలిచేవాళ్ళం చిన్నప్పుడు. భార్గవ కాకనాది కూర్చా. చెట్లు బాగానే ఉన్నాయి పక్క టెంకాయ చెట్లు. బాగున్నాయి కాయలా? కోసుకురావా? కోసుకొని ఎప్పుడు తాగినాం కూడా ఆ రోజు. చాలా రోజులు అయింది. మన పొలం ఆడికినవా? చేను లేక నారాయణల్లూరు ఆడున్నాయి. ఉట్టికాయలు తినుకోరండి, కొనుక్కుంటాం 30 రూపాయలకి రా. ఉట్టికాయలతో ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో చెట్టు అవుతుందా దేవుడికి? ఉట్టి అంటే ఎర్రగా ఉంటాయి ఎందుకంటే అంతగా ఏ రాలిపోయి పడాలి అట్టాటి తెలుస్తుంది కాయ బాగా. చూడ ముందు పక్క మూతి బాగుంటుంది పచ్చాలు వచ్చాగా అట్లా ఉందంటే అది ముదిరినట్టు కాయ. నాది అప్పుడే కనపడుతుంది. ముదిరి రాలి పడిందంటే అది విత్తనానికి వస్తుంది ఆ కాయ. అదే కావాలి, విత్తనానికే కావాలి. అది విత్తనానికి వస్తుంది. ఇక్కడి నుంచి రావా ఏమి విత్తనాలు కింద పడేటి? మీ అన్న కాడిని ఇచ్చాను. మాకు దేవుడికి రోజు 10 కావాలా? సరిపో తుంకరా నుంచి కాయలకు వచ్చే మా పెద్దవి కావాలని తుంకరా. ఎట్లా ఆడిపోతాను ఇప్పుడు? మీరు బ్యాంకులో ఉన్నాడు. బ్యాంకులో ఉండాలి. ఆడిపోవాలని ఇట్ట పోవాలి మళ్ళీ ఆడికి చర్చి కాడికి. ఏ చర్చగా నీళ్ళు పట్టాలండి గోడలు కడతాను ఇప్పుడు. చర్చా కడుతున్నారు పైన. లెక్క వచ్చాడా? యాడ్ తెచ్చాడు ఇప్పుడా? లెక్క బ్యాగ్ వచ్చాడా? బ్యాగ్ అంతే, దాంట్లో పాస్బుక్లు అన్నీ ఉంటాయి. లెక్క అంతా బ్యాంకులోనే ఉంటుంది. ఇవన్నీ కొన్ని చెట్లు విత్తనాలు అయ్యేంతగా అయ్యే వచ్చినాయి. నేను బుడ్సా చెట్టు ఒకటి 4 నెలలు పెట్టుకోకొచ్చి వరుసగా బుడ్సా. మా చేనులో కూడా చాలా బుడ్సాలు, ఎర్రమట్టి కదా ఆడ కొన్ని ఉన్నాయి ఇంకా బుడ్సాలు. కాయలు పోయినప్పుడు దుంకరాల తెలుసు అయిందా? జయమ్మ పెద్దమ్మ కొండ తాత కూతురు. ఎన్ని ఎవరు కోసేది ఎక్కి ఎన్ని మంచి 2 రోజులు చెక్తారు పైకి పెద్ద చెట్టుకు. ఈ చిన్న చెట్టు లిచ్చి వేసుకుంది. ఒక చెట్టు కాసింది ఎన్నిగా కాయల. మన ఊళ్ళో ఎవరు ఎక్కువ లేరు ఇప్పుడు. మన ఊళ్ళో లేదు, కరువు. మన ఊళ్ళో తోడేగా లేడు. ఒకడున్నాడు అట్లా ఆడ గుడ్డిలో 2 రోజులు ఇచ్చి ఎక్కుతాడు. మన గ్రూప్ ఎక్కుతా ఉన్నాడు దొంగ. నాకు 1 రోజు ఎట్లా మాకు 1 రోజు పెట్టలే. అన్న ఏం కూర చేశారు? చేపలు చేసింటాను పెద్ద చూడాలి. ఇంకా వాళ్ళ ఇంటికి ఈయన తిరుగుతాను రాజంపేటలో. వచ్చిన మళ్ళీ బతా ఆకలి కలరా? మాకు అలవాటే లేక రాత్రి తింటాము, అర్ధరాత్రి అప్పుడు కాదు మళ్ళీ ఉంటాం. టెంకాయ చెట్లు అయ్యేంతగా ఏ రాలితే కావాలి నాటుకునే దానికి. మళ్ళీ 2 రోజులు పడుతుంది పూత వచ్చేదానికి. అన్నీ 4 ఏళ్ళు
5 నిమిషాలు కాపుస్తుంది. మొలకొచ్చేదానికి మనకు 1 నెల 2 నెలలకు వస్తుంది. బుడిచే నెలల పట్టే బుడిచేసినామంటే నీళ్ళు ఎప్పుడు ఉన్న పడతా అంటే వారానికి రోజు 6 నెలలకు మనకు వచ్చి చెట్టు అవుతుంది. ఎంతగా రాలిపోతే దాంతో కూడా చేయొచ్చు చెట్టు అవుతాయి. రాలినాక కాదు, రాలితే ఏంటంటే మంచి ముదురు కావాలి. రాలుతాయి అనేటప్పుడు అప్పుడు పీకి బుడిచి అమర్ ఏం బూట్స్లో అన్నీ కొన్నిటి అన్నీ అమర్ బూట్స్లో పండేటి ఆ చెట్టు ఎవరైనా వచ్చాము. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఏమో చూడాలి ఎప్పుడంటే. ఇప్పుడు హైదరాబాద్ ఉండేది నువ్వు? హైదరాబాద్ ఏడావు? బోయినపల్లి ఎంత సికింద్రాబాద్ క్వార్టర్స్ ఉంటుంది వాళ్ళకి క్వార్టర్స్. ఎంత కట్టాలి? మేమేం కట్టేది, వాళ్ళే కట్టుకుంటారు అంట. మిలిటరీ వాళ్ళే, గవర్నమెంట్ మిలిటరీ కట్టుకున్నది. మనకు కారు కావాలరా? ఏం కారు ఇచ్చారు మనకు? ఏమో ఇచ్చారు ఏమైనా. నీ పెద్ద ఒకటి మీ నాయన పెద్ద ఒకటి దగ్గర వస్తారా మీరా? నా పేరు తెలియదు కానీ మా నాన్నతో ఇచ్చారు. మీ నాయన పెద్ద వస్తుంది. నేను మెడ్రాస్లో సెకండ్ హ్యాండ్ కొనుక్కొచ్చుకున్నా అన్న కోయంబత్తూరులో BMW కారు. ఎంత అవుతుంది అది? చాలా రేట్ అవుతుంది సెకండ్ హ్యాండ్ కూడా. 20 లక్షల లోపల, 16 లక్షలు 20 లక్షల లోపల ఉంటుంది. కానీ అది కూడా మనం మీ నాయన పేరుతో పెట్టుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ కొనుక్కొని లోన్ పెట్టి పెట్టుకుంటూ ఉండొచ్చు. నడిపే వాళ్ళ ఎవరు నడిపేది? నాకు అన్ని రిపేర్లు తెలుసు సార్. నేను అడుగు మీ నాయన పెద్దయ్యకు కారు మంచి తీసిచ్చాను, నీకైతే తక్కువ పడుతుంది. దగ్గర అప్పుడు ధనిగా లెక్క, ఇప్పుడు లేదు ధనిగా. ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్లు వాళ్ళు మూసేసినాము, ట్రాక్టర్ అమ్మేసినాము. ఒక కారు ఉన్నది, మా ముగ్గురు కదా, ఇంకో కారు కావాలి. వీటన్నింటి నీళ్ళ బోర్ ఉన్నదా? ఇలా అక్కడి నుంచి గవర్నమెంట్ ఆడ వేస్ట్ నీళ్ళు పోతా ఉంటే అయితే పెట్టిన పైపులు ఎంత పడుతూ ఉంటుంది. మనం పెరిగేసి అది పెరిగేసారు పెడుతూనే వచ్చి. ఆ చెట్టు కూడా బూడిస్తేనే వచ్చాయి, అదంతా అదే వచ్చిందా? అదే అది గుర్చి పెళ్లి చేసాం దానికి. ఎన్నేళ్ళు 150 ఏళ్ళు అయింది. అలా కాకులోనే వాళ్ళు రెడ్లు వాళ్ళు గెలిచారు. ఇప్పుడు కాదులే, మేము పుట్టక ముందు లేదు. అడుగు మీ ఆయనతో చూసుకుంటావు బండి. అవును, మీకు మళ్ళీ లోన్ పట్టుకుంటారా సెకండ్ హ్యాండ్ తెచ్చుకుంటే? అది తెలియదు. కొత్త బండి అయితే మీకు సబ్సిడీ ఉంటుంది డెలివరీ చేస్తే. నేను డెలివరీ చేయాలి, ఎందుకంటే డబల్ రేటు డెలివరీ బండి ఇవ్వాలంటే. ఎంత సబ్సిడీ వస్తుంది?